For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ స్వామి సిద్ధయోగి గారు. నమస్కారం గురుగారు. నమో నమః. గురుగారు, ఒక గురువు నుంచి మంత్రోపదేశం ఎలా పొందాలి? అసలు ఒక గురువు ఈ మంత్రోపదేశం ఇవ్వాలంటే ఎలా ఎన్నుకుంటారు వాళ్ళని? ఇది కూడా చక్కటి ప్రశ్నమ్మ. గతంలో కొంతమంది అడిగారు ఇవి. దీని గురించి మన శాస్త్రాల్లో ఏమంటుందంటే, ఏదైనప్పటికీ మంత్రశాస్త్రం ఇచ్చేటప్పుడు వాడి పూర్వకర్మానుసారాన్ని గురువు పరిశీలిస్తాడు. ముందు వాడి కర్మను తొలగించడానికి కొన్ని పూజలు చేస్తాడు, ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మా విషయం తీసుకుంటే, మేము గత దాదాపు 20 సంవత్సరాల్లో 14 మందికే గురుదీక్ష ఇచ్చాను. వాళ్ళల్లో 7 మందికి గురుదీక్ష ఇచ్చాం. మొదట 2 హిమాలయాల్లో తపస్సుకి వెళ్ళిపోయారు. ఎంతో అంటే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి, మిగతా కొంతమంది వారి గృహస్థ జీవితాల్లో వెళ్ళిపోవడం జరిగింది. అది మనమే చెప్పాం, నాయన కొంతకాలం మీరు గృహస్థ జీవితంలో ఉన్నారని. 2 మాత్రం అద్భుతంగా తయారు చేశాం గత 7గురులో. ఇప్పుడు మరలా ఈ మధ్యలో 7 మందిని మరలా తయారు చేశాం ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఈ 7 మందిలో కూడా 2 గట్టిగా తయారయ్యారు. మిగతా వాళ్ళంతా అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా సాధకులే. అట్లా చాలా జాగ్రత్తగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము గురుదీక్ష చెయ్యమని అడిగితే మేము ఇయ్యము. నిజంగా వారికి యోగ్యత ఉన్నదా, వారి స్థాయికి, అంటే గురుదీక్ష అంటే ఏమిటనేది కూడా మనం పరిశీలన చేయాలి. ఏదో మంత్రం తీసుకోగానే గురుదీక్ష కాదు. ఈ విషయాలు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మంత్రశాస్త్రం అంతా మీకు తెలిసిపోతుంది. అంటే ఎలా మనం నిర్ణయిస్తాడు గురువు అనేది, ఈ ఒక్క రహస్యాన్ని మనం బాగా పరిశీలన చేయాలి. మొట్టమొదటి గురువు వారి పూర్వకర్మలను పరిశీలించి ఆ కర్మలను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. నిజమైన ఏదో గురువుగారు ఎన్నో కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, వీటి వల్ల గురుదీక్ష తీసుకునే విధానాలు గురుదీక్షలు కాదు. భగవంతుణ్ణి చూడాలి అనుకొని తపస్సు చేయాలనుకున్న వాడికి నిజమైన గురుదీక్ష. మామూలుగా వచ్చారనుకోండి, నమశివాయ అనుకో నాయన అంట, లేకపోతే రాముడి చుట్టూ తిరుగు నాయన, లేకపోతే హనుమంతుడి చుట్టూ తిరుగు, రామనామం చేయి నాయన, ఇలా చెప్తుంటాం. ఇవన్నీ గురుదీక్షలే, కానీ సంపూర్ణమైన గురుదీక్షలు కాదు. ఎందుకంటే గురువు దీక్ష ఇస్తే ధనమన ప్రాణములు అర్పించి ఎన్నో పరీక్షలు పెట్టి వాణ్ణి అద్భుతంగా రక్షిస్తూ, శిష్యుడి కంటే కూడా గురువు బాధ్యత ఎక్కువ ఉంటుంది నిజంగా గురుదీక్ష ఇస్తే. అంత గొప్పది గురుదీక్ష. వీటిని ఒక్కొక్క వాడి నక్షత్రము, వాడి జాతకాన్ని చూపెట్టి కూడా మేము దీక్షలు ఇస్తూ ఉండాల్సి వస్తుంది. వాటిల్లో మనకి కొంతమంది నక్షత్రాలు, మనం ఇప్పుడు ఉదాహరణకు ఏ నక్షత్రాల్లో ఎవరికి ఏ మంత్ర దీక్ష ఇయ్యాలనేది కూడా నిర్ణయించుకొని వస్తాం. ఆ గురువులు మాకు చెప్తారు. మా శిష్యులకు కూడా మేము అలాంటి ఆ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు అడిగింది మేము ఇయ్యం, వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తాం. సో డాక్టర్ లాగా గురువుగా అది అండి ఇది అంటే వాళ్ళు అడిగింది మనం ఇవ్వకూడదు. వాళ్ళకి ఏది అర్హత ఉందో, వాళ్ళు నిజంగా అది ఏమి చేయగలరో, వాళ్ళు దేన్ని అడాప్ట్ చేసుకొని లోపలికి తీసుకోగలరో దాన్ని మనం వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పించడంలో అశ్వని ముఖ మూలా నక్షత్రం వాళ్ళకి, ధూమవతి సాధన నేర్పుతాం. మొట్టమొదట ధూమవతి ఆమె చాట పొరకలాగా పట్టుకొని గాడిద మీద ఉండి ఒక గుర్రం రథంలో కూర్చొని ఉంటుంది. ఆవిడ ఎప్పుడైనా, ఈమె చాలా గొప్పది. ఈమె సాధన చేసిన 2-3 నెలలు సాధన చేసినా చాలు. ఈవిడే ఈ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళను అయితే ఈమెను ఎలా కోరాలంటే, తీసుకోపో అని కోరాలి. అయ్యమ్మ డబ్బులు అనకూడదు. అమ్మ నాలో ఉన్న రోగం తీసుకుపో, నాలో ఉన్న జబ్బుని తీసుకుపో, నాకున్న బేదరికాన్ని తీసుకుపో, నాకు డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందిని అంతా తీసుకుపో, ఇట్లాంటి, అంటే నాకు శత్రువులు ఉన్నారమ్మా వీళ్ళని తీసుకుపో అంటే ఆమె తీసుకుపోతుంది. అలాంటి గుణం ఉంది. మిగతా వాళ్ళందరికంటే ఈమె చాలా గొప్పది. అశ్విని మఖ మూలా నక్షత్రం వాళ్ళు ధూమవతి సాధన ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మనం భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కమలాత్మిక పనిచేస్తుంది అమ్మవారు మంత్రం. అంటే ఈ నక్షత్రం ఎందుకంటే గురువుగారు
మన దగ్గర గురుదీక్షలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళంతటా వాళ్ళైనా అమ్మవారిని అనుకోవడానికి ఇలా అనుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కమలాత్మిక అంటే లక్ష్మీదేవి. ఈమెకి తామరాకులు అంటే చాలా ఇష్టం. తామర పూలలో తేనెతో హోమం చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇందాక ధూమవతి అంటే ఆవిడే అమ్మవారు గురుగారు? దశమహావిద్యల్లో ఒక అమ్మవారు. దశమహావిద్యల్లో ధూమవతి అనేది శ్మశానానికి అధినేత. చెడును తీసుకుపోవడంలో ఇప్పుడు చెడును శుభ్రం చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక డ్రైనేజ్ ఉంది, అంత చెడు అంతా క్లీన్ గా పోతుంది కదా. ఇప్పుడు నదిలో అన్ని చెత్త చెదారాలు వేసాము, ఆ చెత్త అంతా తీసేసామనుకో ఆటోమేటిక్ గా సక్రమంగా జీవితం ఎలా వెళ్ళిపోతుంది, నది ఎలా వెళ్ళిపోతుంది. అలాగే మనలో ఉన్న చెడ్డ బాధలు కష్టాలు అన్ని అమ్మవారు తీసుకెళ్ళిపోయింది అనుకో, ఇక అక్కడ ఏముంటది, మంచిగా ఉంటుంది. చెడు పోతే మంచే కదా. అలాగే ఈమె చెడు తీసుకుపోయే దేవత. మనలో ఉన్న చెడు కష్టాలు దుఃఖాలు ఎన్ని తీసుకుపోతుంటాయి. మా శిష్యురాలలో ఒక ఆవిడ ఉంది, ధూమవతి సాధన ఉంది. ఆవిడకి 60 ఏళ్ళు ఉంటాయి, 50 ఏళ్ళు ఉంటాయి, 55 ఏళ్ళు ఉంటాయి. ఆవిడకి ఆ యోగం ఉంది. ఇక ఆమె కరెక్ట్గా ఒక 6 నుంచి సంవత్సరం రోజులు ఒక దగ్గర సాధన చేస్తే ధూమవతి సిద్ధిస్తుంది. కానీ ఆవిడకి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అందుకని గురువు ఏం చెప్పాలి, అమ్మ కుటుంబ బాధ్యతలు పూర్తి చేయి, ధర్మం చెప్పాలి. కాబట్టి ఆవిడకి చెప్తున్నా, లేకపోతే ఆమె ధూమవతి సిద్ధిస్తుంది, అంత స్థాయికి వెళ్ళిపోయింది. అట్లా చాలా ధూమవతి అనేది చాలా పవర్ఫుల్. మా శిష్యుల్లో ఇంకొకడు కూడా ఉన్నాడు ఈ మధ్య, దానికి ప్రయోగాత్మకంగా కూడా సక్సెస్ అయ్యాడు. ధూమవతిలో చాలా కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీసుకపో అంటే తీసుకపోద్ది ఆవిడ, అంత గొప్పది ధూమవతి. అలాగే ఇప్పుడేమో కమలాత్మిక. ఈ కమలాత్మిక లక్ష్మీదేవి ధనాన్ని ప్రసాదిస్తుంది. తామర పూలు ఎవరికి, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా, మిగతా వాళ్ళకి పనిచేయదని కాదు, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంత ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఓం కమలాత్మికాయ నమః అని అనుకోవచ్చు, లేకపోతే ప్రత్యేకంగా గురువుల ద్వారా తెలిసిన వారి ద్వారా మంత్రం తీసుకొని మామూలుగా చేసుకోవచ్చు. ఆ తర్వాత కృత్తిక, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మాతంగి సాధన బాగా పనిచేస్తుంది. కృత్తిక, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మాతంగి. ఈ మాతంగి అంటే ఎవరు, రాజశ్యామలాదేవి. రాజశ్యామలాదేవి అనేది వీణ పట్టుకొని ఉంటుంది. అదే రాజశ్యామలాదేవి రాత్రిపూట మాతంగిగా మారిపోతుంది. రాజశ్యామలాదేవే మాతంగి. మాతంగికి ఉత్తిష్ట చాండాలిని అని కూడా ఒక పేరుంది, ఉత్తిష్ట మాతంగి. ఇది కొంచెము వామాచారంగా సాధన చేయాల్సింది మాతంగి. మిగతా బాగున్నాయి. ఈ వామాచారం అంటే ఈవిడ రాత్రిపూట అది దేవత. పెరుగన్నం, తర్వాత పెరుగన్నం ఆహారంగా ఇయ్యడము, తర్వాత ఆమెకి విప్పసార అంటారు, విప్పతో తైలం కానీ విప్ప నూనె కానీ పెడితే ఆమెకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ మాతంగి రాజమాతంగి, రాజ్య పూజితాలను, శత్రు భయాలను తీసేస్తుంది, ఖచ్చితంగా విజయం సాధింపజేస్తుంది. మాతంగి వామాచారంలో చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంది అంటే కొంతమంది హీరోయిన్స్ మాతో చేపించుకున్నారు మాతంగి పూజ. మేము చేయమన్నాము, కొంచెం రికమెండేషన్ అంటే కొంచెం పెద్దవాళ్ళతో చెప్పించారు, చేయండి ఈవిడికి మాతంగి పూజ అని చేయించారు. అంటే మేము తర్పణం వదులుతాం, మాతంగి చేసిన పూజ అక్షంతులు మంత్రసాధన చేసి వాళ్ళకి. ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్లు రావడం, మంచి సినిమా ఫీల్డ్ లో కూడా మంచిగా వచ్చారు. కానీ నేను ఆ పేర్లు చెప్పుకోను, ప్రత్యేకంగా నేను హార్బాటాలు హంగులు ఈ భౌతికమైన విషయాల్లో నేను దూరను. సర్వీస్ అంతే. అడిగారు ప్రేమగా, అమ్మా ఇది పూజ ఇంత అవుతుంది చేసుకోండి అంతే. ప్రత్యేక ఫలితాలు, ప్రత్యేక ఆడంబరాల విషయాల్లోకి పోను. అలా కనపడుతున్నట్టు కొంతమంది అనుకుంటారేమో కానీ నేను అలా భౌతికమైన సంపదల జోలిపోను. ఏదో సర్వీస్ అంతే, వీలైనంత వరకు సర్వీస్ ఆలోచనలోనే ఉంటా. అలా ఆవిడకి మంచి ఒక 2 చేశాం. ఇంకో పెద్ద ప్రముఖ వ్యక్తికి కూడా చేశాం, అమెరికాలో వాళ్ళు చెప్పించారు, చేశాం వెళ్ళి. ఆవిడకి తార చేశాము, మంచి భలే స్థాయికి దగ్గర మంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి సినిమాల్లో దాదాపు 2-3 పెద్ద పెద్ద మంచి క్యారెక్టర్లు వచ్చినాయి.
మంచిదమ్మా, ఏదో అంత పండు పొలం చాలమ్మా శుభం, ఇంకా అంతే, ఇంకా మరలా ఇంకా రావడం అట్లా ఉండదు, చేశాము అయిపోయింది అంతే. ఇట్లా ఈ మాతంగికి అంత శక్తి ఉంది. ఎందుకంటే కలియుగంలో నాకు తెలిసినంత వరకు దక్షిణాచారం కంటే వామాచారంలో తొందరగా సిద్ధి కలుగుద్ది. అయితే అందరూ చేయడానికి లేదు, ఇది మాయతో కూడి ఉంటది. అది ఎంతో నిష్టగా ఇంద్రియాల నిగ్రహణ ఇలా కూర్చుంటే నీకు అమ్మవారి స్వరూపము తప్ప నీకు ఇంత కూడా ఆవగింజంత ఎంట్రుక వాసి కూడా చెడు ఆలోచన రాకూడదు. చాలా నిగ్రహణ శక్తితో చేయాలి. ఆ నిగ్రహణ చాలా మంది దాని పేరు చెప్పి నిగ్రహాన్ని కోల్పోయి భ్రష్టులు అయిపోతారు, యోగ భ్రష్టులు అవుతారు. అయినా కూడా అమ్మ సిద్ధింప చేస్తుంది, కానీ వీడి శక్తి అంతా కారిపోదు, వీడి శక్తి వేస్ట్ అయిపోతుంది, అంటే వాడి శక్తి అంతా నీటి పాలైపోతుంది. అందుకని అలా ఉండకూడదు. నిగ్రహణతో అమ్మవారిని చూస్తూ అలా ఓం ఓం హ్రీం హ్రీం నమో భగవతి శ్రీ మాతంగేశ్వరి సర్వజన మనోహరి సర్వముఖరంజని హ్రీం 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 సర్వరాజవశంకరి అని మంత్రం చేయాలి. సర్వశ్రీ పురుషవశంకరి సర్వదుష్ట మృగవశంకరి సర్వసత్వశంకరి సర్వలోకవశంకరి నివశమాసౌ హ్రీం 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 శ్రీం అని ఈ మంత్రం ఉంటుంది. మధ్యలో అంటే పూర్తిగా చదవకూడదు, బీజాక్షరాన్ని మధ్యలో ఇయ్యలేదు. ఇట్లా ఒక శాస్త్రీయంగా మంత్రము చదువుతూ ఇంకా దీంట్లో శత్రు సంహరణ కూడా ఉంది. తర్వాత రాజకీయంగా ఈ మాతంగి దగ్గర ఎందుకు ఎంతసేపు అని మనం ఆలోచిస్తున్నామంటే ఇది ఒక ప్రత్యేకమైన శక్తి. రాజకీయాలు అయితే ఢిల్లీ నుంచి ఒకసారి మనకి మణిపూర్ రాష్ట్రం నుంచి మహేష్ అని సినిమా యాక్టర్ వచ్చాడు మన దగ్గరికి. అంటే ఇప్పుడు మనకు మహేష్ అట్లను మణిపూర్ స్టేట్ వాళ్ళకి మణిపూర్లో హీరో పెద్ద హీరో. అప్పుడు ఆయనకి ఈ మాతంగి ప్రయోగం చేశాం. మాతంగి ప్రయోగం చేస్తూ గురువుగారు నా ఇంట్లో ఎప్పుడు మంచి యాంటీపీస్ మంచి శక్తివంతమైంది ఏదన్నా ఏంటంటే నా దగ్గర ఏం లేదు నాయన, నేపాల్ రాష్ట్రంలో ఒకానొక స్థలంలో అది ఒకటి ఉంది, అది నువ్వు ఏ దగ్గరికి అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఫ్లైట్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఆ ప్లేస్ లో ఉన్న ఒకే కొన్నే ఉంటాయి, ఆ రాయి నువ్వు తెచ్చుకో, ఒక రకమైన శక్తి అక్కడ మాత్రమే తీసుకురా అని చెప్తే తీసుకొచ్చాడు. బాగుంది అంటే ఇంకా వాడు మంచి సెట్ అయ్యాడు. అట్లా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఎప్పుడు వచ్చినా సరే మణిపూర్ అంటే వేరే స్టేట్ మనకు దగ్గర ఉన్న వాళ్ళు గుర్తుపట్టలేరు, ఉత్తరాదులు కదా ఎమ్మడే మమ్మల్ని గుర్తుపడతారు. ఆ ఎమ్మడే మణిపూర్ నుంచి రావడము, తర్వాత బీహార్ నుంచి కూడా కొంతమంది రావడం, వాళ్ళతో మనం సర్వీస్ అంటే ఓన్లీ సర్వీస్ ఆలోచనలు తప్ప ప్రేమగానే సర్వీస్ చేసి పంపిస్తాయి, దానికి తగింది తప్ప భోగభోగ్యాల జోలిపోను. ఎందుకంటే భోగభోగ్యాలు మనిషిని పతనాన్ని చేస్తాయి, యోగత్వాన్ని నశింపచేస్తాయి, సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాయి. ఇట్లా మాతంగి సాధన అనేది ఒక అద్భుతమైన శక్తి. ఈ మాతంగి రాజకీయ భవిష్యత్తు కూడా ఎంతో మందికి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలలో విజయం సాధించాలంటే ఈ మాతంగి సాధన, రాజశ్యామల మాతంగి అన్ని ఒకటే, కానీ రాజశ్యామల కంటే కూడా మాతంగి సాధన చేపిస్తే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు శక్తివంతమైన, అస్సలు అన్నిటల్లో అతి సులభము, అతి ఉత్కృష్టము, అతి కష్టము, అతి ఖచ్చితంగా నెరవేరే శక్తి ఈ మాతంగి. కొంచెం శాస్త్రీయతను జాగ్రత్తలు పట్టుకొని చేసుకోవాలి. రాజకీయం కూడా ఈ మధ్య కాలంలో మనం చేసాం, రాజకీయ అభివృద్ధి కోసం చేసాం. ఒక అతనికి చేస్తానని మాట ఇచ్చాం, కానీ వాళ్ళే ముందుకు రాలేదు, మరలా తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. నేను చెప్పాను నాయన మీకు నీ ఒక్కసారి చేస్తాను అని చెప్పాను. దగ్గరకు వచ్చి ఎవరో చెప్పారని పోయారు, తర్వాత బాధపడినాడు, అయ్యో ఎంత పని జరిగింది, ఆయన పొరపాటు అయిపోయింది అని చెప్పారు. అందుకని ఈ రాజమాతంగి అనేది రాజమాతంగి చండమాతంగి చాలా శక్తివంతమైనది. రాజ్య పూజితాలను, భవిష్యత్తు విషయాలను, అసలు ఎంత శక్తిని ఇస్తుంది అంటే అంత శక్తిని ఇస్తుంది ఈ రాజమాతంగి. అలా ఈ మధ్య కాలంలో ఈ మాతంగి సాధన కృత్తిక, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ నాష్టమి వారు ఈ రాజమాతంగి సాధన చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జై గురుదత్త. ధన్యవాదాలు. శ్రీమాత.